నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. యుద్ధం గెలిచినవాడు ఇంటికెళ్ళి ఏడుస్తాడంట, ఓడిపోయినవాడు యుద్ధ క్షేత్రంలో ఏడుస్తాడంట. మద్యం దుకాణాల విషయంలో మద్యం దుకాణాల కేటాయింపు లేదా మద్యం దుకాణాలు దక్కించుకున్న వారి విషయంలో ఇదే జరుగుతోంది. ప్రభుత్వం మొదటి నుంచి కూడా మద్యం దుకాణాల మార్జిన్ విషయంలో, అంటే ప్రతి బాటిల్ మీద 20% మేర అయితే మార్జిన్ ఖచ్చితంగా రిటైలర్స్కి ఇస్తాము అని చెప్పింది. అది క్షేత్రస్థాయిలో అయితే అమలవడం లేదు. కొన్ని చోట్ల 9.5%, కొన్ని చోట్ల 10% వరకు మాత్రమే ఈ మార్జిన్ దొక్కుతోంది. దీంతో ఇప్పుడు మద్యం దుకాణాలు దక్కించుకున్న వాళ్ళు లబోదిబోమంటున్నారు. మన మిత్రుల్లో ఎవరికైనా సరే మద్యం దుకాణాలు ఒకవేళ కేటాయించుకుంటే లేకపోతే దక్కితే కనుక క్షేత్రస్థాయిలో అమలవుతున్న విధానం గురించి ఒక కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా అందరికీ అసలు ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. నాకు తెలిసిన సమాచారం మేరకు ప్రభుత్వం మొదట 20% వరకు మార్జిన్ ఇస్తాం ఖచ్చితంగా ప్రతి బాటిల్ మీద అని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే అంత మార్జిన్ను రిటైలర్లకే వదిలేస్తే ప్రభుత్వానికి మిగిలేది చాలా తక్కువ అనే కోణంలో మార్జిన్ని క్రమంగా డ్రాప్ చేసినట్లయితే కనిపిస్తుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే క్షేత్రస్థాయిలో నిజంగా పాడుకున్న వాళ్ళు, సిండికేట్ ద్వారా దక్కించుకున్న వాళ్ళు ఇతరులకు మద్యం షాపులు ఎలా ఒకలా అమ్మేద్దాం, లేకపోతే ఎవరికైనా లీజుకి ఇచ్చేద్దాం అనే కోణంలో అయితే ఆలోచిస్తున్నారు. జరుగుతున్నాయి కూడా. సో మద్యం దుకాణాల విషయంలో చాలా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఎక్సైజ్ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ బెల్ట్ షాపులకి ఇతరత్ర చిన్న చిన్న షాపులను కూడా అనుమతించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. గతంలో ఉన్న పరిస్థితి అయితే మద్యం దుకాణానికి అనుబంధంగానే ఈ చిన్న పర్మిట్ రూమ్ లాంటిది ఉండేది. దానికి సంబంధించి నిర్వహణ ఖర్చులు అయితే ఆ పర్మిట్ రూమ్ నుంచి వీళ్ళకి వచ్చేవి. మద్యం ద్వారా లభించే ఆదాయం అయితే లాభంగా ఖచ్చితమైన ఆదాయం అయితే ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో మార్జిన్ పూర్తిగా తగ్గడం వల్ల, అలాగే నిబంధనలు ఎక్కువ అవడం వల్ల మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు, మనం ముందుగా చెప్తున్నట్టు గెలిచిన వారు ఇంటికి వచ్చి ఏడుస్తున్నారు అన్నట్టు మద్యం దుకాణాలు దక్కించుకున్న వాళ్ళు ఇంటికి వచ్చి ఏడ్చే పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన ఎవరు అడిగేవాళ్ళు లేరు, దీని మీద గట్టిగా ప్రశ్నించే వాళ్ళు కూడా లేరు. మీరు చేస్తే చేయండి, లేకపోతే ఇతరులకు ఇచ్చేస్తాం అనే యాంగిల్లో అయితే ఎక్సైజ్ అధికారులు కనిపిస్తున్నారు. సో దీని మీద అయితే మద్యం వ్యాపారులంతా ఒకసారి సిండికేట్ అయ్యి ఒకసారి ప్రభుత్వానికి నివేదన చేయాలని అయితే డిసైడ్ చేసుకుంటున్నారని నాకైతే తెలిసింది. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మద్యం దుకాణాలు దక్కించుకున్న వాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, ఈ వ్యాపారం గురించి తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఒక కామెంట్ చేయండి. సో మొత్తానికైతే ఈ భారీ మార్జిన్ తగ్గుదల కారణం ఏంటని నేను స్వయంగా ఆరా తీస్తే కనుక ప్రభుత్వానికి మద్యం ఆదాయం మరి 20% రిటైలర్లకు ఇచ్చేస్తే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల అంటే మద్యం ఆదాయం వల్ల చాలా హోప్స్ పెట్టుకున్న ప్రభుత్వం, అలాగే ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే ప్రభుత్వానికి ఇంకా ఆదాయం పెరుగుతుందని భావిస్తున్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీన్ని తగ్గించి మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా తగ్గించి ఇప్పుడు 10% వరకు చేసింది. దీన్ని కంటిన్యూ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రీమియం షాపులు, పెద్ద నగరాల్లో ప్రీమియం షాపులు కూడా అనుమతులు ఇస్తున్నారు. అంటే అన్ని రకాల మద్యం, విదేశీ మద్యంతో సహా వినియోగదారులకు దక్కాలి అని అయితే ఆలోచన చేస్తున్నారు. దీనివల్ల ఆయా నగరాల్లో మద్యం షాపులకు ఖచ్చితంగా వ్యాపారం అయితే తగ్గుతుంది. కొంచెం ఆ తగ్గుదలలో అయితే ఖచ్చితంగా గ్రాడ్యువల్గా తగ్గుదల కనిపిస్తుంది. మరి ఆ నగరాలకు సంబంధించి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో లేవనుకుంటా, రాజమండ్రి, నెల్లూరు, కడప ఆ ప్రాంతాల్లో అయితే ప్రీమియం దుకాణాలు కూడా తెరవడానికి అయితే, పెద్ద దుకాణాలు తెరవడానికి కూడా అనుమతిస్తున్నారు. సో ఇక్కడ ఈ పరిస్థితిలో అయితే ఇప్పుడే కమిషన్ తగ్గుతున్న పరిస్థితిలో ఇప్పుడు ఈ ప్రీమియం దుకాణాలు కూడా వస్తే ఇంకా వ్యాపారం డ్రాప్ అవుతుంది. మరి ఇప్పుడు ఆ మద్యం వ్యాపారులకు ఎలా సమాధానం చెప్తారు ఏంటి అన్న వివాదం అయితే నెలకొనే అవకాశం ఉంది భవిష్యత్తులో. ఇప్పటికే బార్ షాపుల యొక్క ఆదాయం పూర్తిగా గణనీయంగా తగ్గిన వేళ వాళ్ళు బార్లు కూడా తీసుకోవడానికి ఏమాత్రం ముందుకు రాకపోని పరిస్థితిలో అయితే బార్ దుకాణాలు ఇప్పుడు మూసేసుకోవాల్సిన పరిస్థితులు, ఇప్పుడు వైన్ షాపులకు కూడా అలాంటి పరిస్థితి దాపురించింది. దీని మీద ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది, అలాగే మద్యం దుకాణాలు దక్కించుకున్న వీళ్ళంతా కూడా ఏం చేయబోతున్నారు అన్నదైతే కీలకంగా మారింది. క్రమక్రమంగా ఇది అంతర్యుద్ధానికి అయితే దారి తీసే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ.